ప్రజానీకానికి కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 12,300 కోట్లు అప్పు చేశారు. సివిల్ సప్లైస్ ద్వారా 7,000 కోట్లు అప్పు చేశారు. మార్కెట్ ద్వారా 19,900 కోట్లు అప్పు చేశారు. ఏపీఎండిసి ద్వారా 9,000 కోట్లు అప్పు చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 9,610 కోట్లు అప్పు చేశారు. డిస్కమ్స్ ద్వారా 12,110 కోట్లు అప్పు చేశారు. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా 1000 కోట్లు అప్పు చేశారు. జలజీవన్ మిషన్ ద్వారా 10,000 కోట్లు అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా 8,500 కోట్లు అప్పు చేశారు. టిట్కో ద్వారా 4,450 కోట్లు అప్పు చేశారు. కేవలం అమరావతి నిర్మాణానికి 47,900 కోట్లు అప్పు చేశారు. ఈ 20 నెలల కాలంలో